రాధేశ్యామ్ అందరికీ ఈరోజు ముచ్చట ఏంటంటే భార్యని పని మనిషిలా చూడొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుందంట. సో ఏ భార్య పని మనిషి కాదు, ఇంట్లో ఖచ్చితంగా భార్యని పని మనిషిలా చూడొద్దు అని చెప్పేసి అందరికైతే సుప్రీంకోర్టు హెచ్చరిక ఇచ్చింది. ఏంటి ముచ్చట అంటే, అవును నిజమే, అసలు ఇంట్లో ఉంటున్నదంటే చీప్గా తీసి పడేస్తారు భార్యల్ని. అండ్ వాళ్ళు చేసే పనిని ఎవ్వరు గుర్తించరు. మీరు ఇంటికి రాగానే మీ బట్టలు మీకు మడతపెట్టి ర్యాక్లో ఉంటున్నాయి అంటే దానికి కారణం ఎవరు? మీ షూలు మీకు అక్కడ నీట్గా ఉంటున్నాయంటే దానికి కారణం ఎవరు? టైంకి ఫుడ్ అన్నీ దొరుకుతున్నాయంటే దానికి కారణం ఎవరు? ఏదో ఇంట్లో ఉంటుంది కదా అని చెప్పేసి హౌస్ వైఫ్లను అయితే అస్సలు చీప్గా తీసి పడేయకండి. ఎందుకంటే వాళ్ళు మీరు బయట ఎంత పని చేస్తారో ఇంట్లో వాళ్ళు పిల్లలకి, ఇంట్లో టిఫిన్, లంచ్, డిన్నర్ ఇవన్నీ కూడా వాళ్ళు అంతే పని మీ అంత సమానంగానే చేస్తారు. మీ అంత సమానం కాకపోయినా ఎంతో నీట్గా అయితే ఇల్లు అయితే పెడుతుంది కదా. సో మీరు వచ్చేసరికి అన్నీ నీట్గా ఉంటున్నాయంటే దానికి కారణం ఎవరు? అండ్ ఇది పోను మళ్ళీ తర్వాత జాబ్ హోల్డర్స్, మన ఉమెన్స్లోనే జాబ్ హోల్డర్స్ కూడా ఉంటారు. అటు జాబ్ చూసుకుంటూ ఇటు ఇంట్లో పనులు చూసుకోవాలంటే కూడా వాళ్ళకి ఎంత కష్టమైపోతుంది. అయినా కూడా తప్పించుకోకుండా అవన్నీ పనులు అయితే చేస్తారు. సో ఇంట్లో ఎవ్వరు పని మనిషి కాదండి, మీతో సమానంగానే అంతా. మీరు బయట వర్క్ చేస్తుంటే మేము ఇంట్లో వర్క్ చేస్తాం, అంతే తేడా. సో దీన్ని ఉద్దేశించి మాత్రం ఎవ్వరూ అసలు పని మనిషికి అస్సలు ట్రీట్ చేయకండి. అండ్ వాళ్ళకు కొంచెం వాల్యూ, ప్రేమను ఇస్తే ఇంకా వాళ్ళు మురిసిపోతారు. మీరు ఇచ్చే ఆ కొంచెం ప్రేమ చూపిస్తేనే వాళ్ళకి ఇంకొంచెం హ్యాపీగా ఉంటుందని నా ఉద్దేశం. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.